అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి శంకర్ నారాయణ హౌస్ అరెస్ట్ చేశారు. గుంతకల్ సబ్ డివిజన్ లో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. పోటీ నిరసనలకు టీడీపీ పిలుపునిచ్చింది. దేవాలయ భూముల అంశంపై ఆందోళన చేపట్టారు. రెస్పాండ్ అవ్వాలా, ఖచ్చితంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యమా కూలి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయకత్వం నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కులను హరిస్తూ వారి యొక్క ఆస్తులను కూడా వదలకోకుండా వారికి సంబంధించిన ఆస్తులను ఆక్రమించుకోవాలని తెలుగుదేశం పార్టీ గుండాలను ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీ యొక్క అధికార బలంతో ఒక దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నాయకుల పైన దౌర్జన్యకరంగా కొనసాగిస్తుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కూడా వైసీపీ ధర్నాకు దిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి అక్కడ తాజా పరిస్థితి ఏంటి? శ్రీజ, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రస్తుతం మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రధానంగా అక్కడ బీసీల భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తూ కూడా ఆయన అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఆరోపించారు. ప్రధానంగా విడిపెనకల మండలం వేల్పు మడుగులో వైసీపీ నేత గోవింద్కు చెందినటువంటి 21 ఎకరాల భూమిని అది ఆలయ భూమి అంటూ టీడీపీ నేతలు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ కూడా అది ప్రైవేటు భూమి అని రెవెన్యూ అధికారులు స్పష్టంగా రికార్డులు ఇచ్చినప్పటికీ కూడా మరి టీడీపీ నేతలు మాత్రం ఆ హక్కుదారుని భూమిలోకి వెళ్ళనివ్వకోకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడితో మరి అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు కూడా భూమిలోకి హక్కుదారుని పోనీకోకుండా అనుమతించుకోకుండా మరి అడ్డుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఇవాళ ఉరవకొండలో పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉరవకొండలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఉరవకొండకి తరలి వచ్చారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు అయితే మరి కనిపించాయి. ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి ఉరవకొండకు చేరుకున్నారు. వైసీపీ ఆఫీస్ నుంచి మరి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ధర్నాకు వెళ్లే ప్రయత్నంలో పెద్ద ఎత్తున పోలీసులకి వైసీపీ నేతలకి వాగ్వివాదం చోటు చేసుకుంది. విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే మరి కార్యకర్తలందరూ కూడా పోలీసుల్ని అడ్డుకున్నారు. పోలీసు జీపులకు అడ్డుగా వచ్చి ఆయనని అరెస్టు చేయకూడదంటూ కూడా మరి డిమాండ్ చేశారు. దీంట్లో రోడ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్లను అక్కడ ఉన్నటువంటి సిలిండర్లని రోడ్డు మీదకి తీసుకొచ్చి పోలీసులు జీపులను కూడా అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. మరి పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసి గుంతకల్కు తరలించారు. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు వైసీపీ కార్యాలయం ముందర ధర్నా కొనసాగిస్తున్నారు. ఉరవకొండలో అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామా.